నువ్వు నీ జీవిత కాలం అంతట్లో అనేక మందికి దీవెనకరంగా మారిపోతావు, ఆశీర్వాదంగా ఉంటావు. తెలుసా మీకు? నువ్వే ఇతరులకు ఒక ఆశీర్వాదం అవుతావు. డబ్బు ఒక ఆశీర్వాదం, భూమిలో ఒక ఆశీర్వాదం, పిల్లలో ఒక ఆశీర్వాదం. అవునా? మనం ఆశించిన ఆశీర్వాదాలు ఇలాంటివి. ఈ ఆశీర్వాదాలు మనుషులు ఫలానా విషయంలో ఆశీర్వదించాడు, ఫలానా విషయంలో ఆశీర్వదించాడు, ఫలానా నాకు ఆశీర్వాదంగా లభించిందని చెప్పుకుంటారు కదా. ఈ ఆశీర్వాదాలన్నిటికంటే శ్రేష్టంగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అయిపోతావు. ఆ అక్కే మాకు ఆశీర్వాదం, ఆ అన్నే మాకు ఆశీర్వాదం అన్న స్థాయికి దేవుడు నేను తీసుకెళ్తాను. వెళ్ళిపోతాను ఆటోమేటిక్. నేను ప్రభువులోనికి వచ్చినప్పుడు ఇలాంటి లోతైన అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆరాటపడ్డా. ఆ ఆరాటం, ఆ తపన, ఆయనతో లోతుగా పెనవేసుకున్న ఆ అనుబంధం నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది.